ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 200 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి కంటిన్యూస్‌గా డౌన్ సైడ్‌కి వచ్చింది గానీ, మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్లి కన్సాలిడేషన్‌లోకి వెళ్ళిపోయింది. ఎండింగ్‌లో మళ్ళీ మనకి కిందకి బ్రేక్‌ఔట్ అయింది. ఈ రోజు నేను బీపీసీఎల్‌లో తీసుకున్నా. యాక్చువల్‌గా ఈ లో కట్ అవుతున్నప్పుడు నేను ఎంటర్ అయ్యా. మనకి మార్కెట్ కూడా బేరిష్ సైడే ఉంది. ఓవరాల్ సెక్టార్స్ అన్నీ బేరిష్ సైడే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే నాకు 1:1 వచ్చిందో అప్పుడు నేను బ్రేక్ ఈవెన్ చేయాల్సింది. అట్‌లీస్ట్ నా లాస్ అనేది హాఫ్ పెట్టాల్సింది. కానీ నేను ఎస్ఎల్ అనేది చేంజ్ చేయలే. సో, ఇక్కడ నాకు ఎస్ఎల్ అనేది హిట్ అయింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జియోలో తీసుకున్నా. జియోలో నేను అప్ సైడ్ వెళ్తున్నప్పుడు నేను ఎంటర్ అయ్యా. యాక్చువల్‌గా ఇక్కడ ఎంట్రీ తీసుకోకుండా ఉండాల్సింది. ఒకవేళ ఎంట్రీ అయ్యుంటే ఈ క్యాండిల్ ఎంటర్ అవ్వాల్సింది. కానీ నేను ఇక్కడ లేట్‌గా ఎంటర్ అయ్యా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పైకి వెళ్ళినట్టు వెళ్లి ఎస్ఎల్ అనేది హిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీరామ్ ఫైనాన్స్‌లో తీసుకున్నా. ఇక్కడ మనకేంటంటే ఇది కూడా సేమ్ ఆ ట్రేడ్ లాగే అన్నమాట. ఇక్కడ ఎంటర్ అవ్వాల్సింది. ఇందులో కూడా నేను లేట్‌గా ఎంటర్ అయ్యా. మనకి ఇది కూడా ఎస్ఎల్ హిట్ చేసి పైకి వెళ్లి మళ్ళీ డౌన్‌కి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసరికి టాటా మోటార్స్. ఇందులో నేను లేట్‌గా ఎంటర్ అయ్యా. యాక్చువల్‌గా ఈ లో కట్ చేస్తున్నప్పుడు ఎంటర్ అవ్వాల్సింది. కానీ నేను ఇక్కడ ఎంటర్ అయ్యా. కానీ ఎస్ఎల్ అనేది ఇక్కడ పెట్టాల్సింది కానీ నేను 20 ఎంఏ అబోవ్ పెట్టాను నేను. సో, చూసుకున్నట్టయితే మనకి ఇది నియర్ 1:1 వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయ్యా. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక ట్రేడ్ అనేది ఎస్ఎల్ హిట్ అయ్యి ఉంది. సో, ఇది కూడా మనకి ఎస్ఎల్ హిట్ అవ్వచ్చని చెప్పి నేను ఎగ్జిట్ అయ్యా. ఇది అప్ సైడ్ వెళ్ళడానికి ఇక్కడ ట్రై చేసింది కానీ మళ్ళీ కన్సాలిడేషన్‌లోకి వెళ్ళిపోయి డౌన్‌కి వెళ్ళింది.